నమస్తే అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లోని మామిడికాయ పులిహోర చూద్దాం. అయితే ఏ పండగ వచ్చినా మన తెలుగువారి ఇంట్లోని ముఖ్యంగా పులిహోర ఖచ్చితంగా చేస్తాం కదండి. పులిహోర, బూర్లు, బొబ్బట్లు, అలాగే పాయసం, పరమాన్నం ఇలా తయారు చేస్తాం. ఇంటికి ఒక పద్ధతి ఉంటుందండి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు. ఇక నేను చేసే తీరులోనే మీకు మామిడికాయ పులిహోర చూపించబోతున్నాను. దీనికోసం పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలండి. తీసుకొని చక్కగా శుభ్రం కడిగేసి ఇలాగా తొక్క తీసేసుకోవాలి. తీసుకొని దీన్ని చక్కగా తురుముకోవాలండి. మనం క్యారెట్లు అవి తురుముతాం కదా, అలాగా తురిమేసుకోవాలి. ఈ మామిడికాయని, పుల్లటి మామిడికాయ తీసుకోవాలండి. నేను దగ్గర పావు కేజీ సోనా మసూరి రైస్కి ఈ మామిడికాయ సరిపోతుందండి. ఇది ముగ్గురు మనుషులకైతే ఈ పులిహోర నలుగురు మనుషులకి ఖచ్చితంగా సరిపోద్ది. అయితే ఈ మామిడికాయ ఇలా తురుముకుంటాం కదా, తరుముకున్న లోపు ముందుగా మనం పావు కేజీ బియ్యాన్ని, మనం రెగ్యులర్గా వండుకునే రైస్ని శుభ్రంగా కడిగేసి మనం పొడిగా రైస్ వండుకొని చల్లారబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదంతా తురిమేసుకున్నాం కదా, ఇప్పుడు మనం తాలింపులన్నీ అమర్చుకొని పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పులిహోర ఎందులో అయితే తాలింపు పెట్టుకోనుకున్నాం ఆ ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు వేరుశనగ పలుకులు, అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా పచ్చెనగపప్పు, అర స్పూన్ మినప్పప్పు, జీడిపప్పు కూడా 1.5 స్పూను లేదా ఒక 20 నుంచి 30 వరకు తీసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు 3 నుంచి 4, 2 ఇంచీల అల్లం ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని తాలింపు అంతటినీ కూడా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. అవి వేగుతున్నప్పుడే ఆవాలు ఒక అర స్పూను, జీలకర్ర ఒక అర స్పూను వేసుకొని పోపు అంతా బాగా వేయించుకోవాలండి. అయితే ఇలా వేగుతునేటప్పుడే మనం ఒక పావు స్పూను ఇంగువ కూడా వేసుకొని చక్కగా తాలింపుని మంచిగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం చేసినా సరే పులిహోరలు ఇలాంటి ప్రసాదాలు మీకు చేయడం రాదు అనుకున్నా కూడా చాలా సింపుల్గా ఇలాగా చేసుకోవచ్చండి. ఇలాగ అన్నం అంతా ఉడికిపోయింది, చల్లారిపోయింది, పొడిలాడుతూ చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత ఈ తాలింపు అంతా వేగిపోయింది కదండి. వేగిపోయిన తర్వాత ఇది వేగుతున్నప్పుడు అన్నాన్ని ప్లేట్లో తీసి చల్లారబెట్టేసుకున్నాం కనుక చక్కగా తాలింపు అంతా వేగిపోయినప్పుడు మనం ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, ఇది 1 స్పూన్ పడుతుందండి ఉప్పు. కొత్తగా చేసిన వారైతే 1 స్పూన్ ఉప్పు పడుతుంది. పావు స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. తాలింపు అంతా చక్కగా వేగిపోవాలి. మంటను తక్కువలో పెట్టుకుంటే చక్కగా క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు మనం తురుముకొని పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుము, పుల్లగా ఉండాలి మామిడికాయ, పచ్చిగా ఉండాలి. మరి కొంచెం రంగు వచ్చినవి అయితే తీపి వచ్చేస్తుందన్నమాట. ఇలా పచ్చిగా ఉండాలన్నమాట. ఉండేది ఆ మామిడి తురుము వేసేసుకొని, చూసారు తురుము వేయగానే మొత్తం అంతా పీల్చేసుకుంది కదా నూనె అంతటినీనా, మళ్ళీ ఆ నూనె సెపరేట్ అయిపోతుందన్నమాట. అంతవరకు ఒకసారి వేయించుకోవాలన్నమాట. అప్పుడు మామిడికాయ తురుములో ఉండే పచ్చిదనం పోయి మనం పులిహోరకి చక్కగా కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇది పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకవేళ ట్రై చేయలేదు అనుకోండి మీరు మామిడికాయ పులిహోర, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఒక్క మామిడికాయతోటి ఈ ఉగాదికి ఇలా మామిడికాయ పులిహోర చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఫిదా అవుతారు. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర సీజన్ కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. అంతా అన్నం పెట్టుకున్న తర్వాత అన్నం అంతా పోపులో తిరగేసుకున్న తర్వాత చక్కగా మనం మొత్తం పోపు అంతటికి పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం పులిహోర చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు రెస్ట్ ఇచ్చి అప్పుడు మనం వడ్డించుకుంటే సూపర్గా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.